ఆంధ్రప్రదేశ్ని. అడిగితే ఇటువంటి డేటా కూడా అక్కడ డెలీట్ చేయలేదు, ఇటువంటి ఇది అవకతవకలు జరగలేదు అనేటువంటిది ఆయనకి ఈ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇంకొకటి సార్, మిథున్ రెడ్డిని ఈ రోజు బదనాం చేయడం అనేటువంటిది ఈ రోజు మనం నేనేమో సిట్ అధికారులు చెప్పిన దాని ప్రకారంగా నేను మాట్లాడుతున్నా సార్. ఈనాడు పేపర్ ను తీసుకొచ్చి మాట్లాడుతున్నా సార్. ఈ రోజు ప్రశాంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆర్టీఐలో ప్రశాంత్ రెడ్డి విచారణ ప్రకారంగా మాట్లాడుతుంటే ఒకటే ఇది ఈ రోజు ఆర్టీఐ అయినటువంటిది ప్రజలకి చెప్పుకోవాల్సిన ఒక డిపార్ట్మెంట్ ఆర్టీఐ అయినటువంటిది. ఆర్టీఐలో ప్రశాంత్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి అడిగినటువంటి క్వశ్చన్కి సమాధానంగా ఎటువంటి డేటాని డిలీట్ చేయలేదు అనేటువంటిది ఇచ్చినటువంటి సమాచారం ఈ ఆర్టీఐలో ఉన్నటువంటి సమాచారాన్ని నేను ముందుకు తీసుకెళ్తున్నా. ఈ రోజు మిథున్ రెడ్డి దగ్గరికి ఇస్తే సార్, మిథున్ రెడ్డి గారు కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మీ టైం నెక్స్ట్ ఇస్తాను నేను. ఒక నిమిషం మీకు మస్తారావు గారు కూడా ఏదో చెప్పాలంటున్నారు. మస్తారావు గారు రియాక్ట్ అవ్వండి సార్. వాయిస్ రావట్లేదు మస్తారావు గారిది. మస్తారావు గారు మీట్లో ఉన్నారు. సార్, ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారికి ఒక ప్రశ్న వేస్తా. ఇప్పుడు కల్తీ లడ్డు కేసు ఉంది కదా, సిట్ ఛార్జ్ షీట్ వేస్తే ఆ ఛార్జ్ షీట్ పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మాకు క్లీన్ చిట్ ఇచ్చారు అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈ కేసులో కూడా 4 ఛార్జ్ షీట్లు ఇప్పటికీ సిట్ సుప్రీంకోర్టుకు కూడా ఇచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు దీనిలో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పారు. మరి దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎవరు క్లీన్ చిట్ ఇచ్చిందని మాట్లాడతారు? చెప్పాలి కదా. అక్కడేమో అదే సిట్ ఛార్జ్ షీట్ వేస్తే ఆ ఛార్జ్ షీట్ లో అంశాలు పట్టుకొని ఆ క్లీన్ చిట్ ఇచ్చారని